సినిమాల నుంచి దేవరా ఆ మూవీ సాంగ్ ఉందిరా స్వామి. ఏ రీల్స్ ఎత్తుకున్నా సరే, ఫేస్బుక్లో ఎత్తుకున్నా, ఇన్స్టాగ్రామ్లో ఎత్తుకున్నా, యూట్యూబ్లో ఎత్తుకున్నా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదే. ఎవరు చూసినా అంతే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదే. దేవరా మూవీలో సాంగ్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేస్తాను. ఎవరు చూసినా అదే వేస్తున్నారు. సాంగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, కానీ అందరూ కూడా దాన్నే లైక్ చేసుకుని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ అదే లైక్ చేస్తారు. రీల్స్ చూస్తుంటే నాకే కొన్నిసార్లు డౌట్ వచ్చేస్తుంది, ఏంటో మన చెల్లి ఎంగైంది ఒకే సాంగ్ వస్తుంది. కానీ నాకు అన్నాక అర్థమైంది, ఇదే హ్యాంగ్ కాదు, అందరూ ఒకే సాంగ్ యూజ్ చేస్తున్నారు ఆ సాంగ్. ఎందుకంటే ఎడిటర్స్ అంతా యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్స్ వాళ్ళందరికీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదిరా బాగున్నప్పుడు దేవరా మూవీలో సాంగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా అందరికీ నచ్చింది కాబట్టి అందరూ దాన్ని ఇచ్చేస్తున్నారు. పక్క నుంచి అదే ఇచ్చేస్తుంది. బాగుంది సాంగ్ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.